ఏం పేరు బాబాయ్? భిక్షపతి. భిక్షపతి. ఏం చేస్తుంటారు? బర్రగాస్తున్నా. రైతువేనా? రైతునే. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? అగో మంచిగా చాలా చక్కగానే ఉంది సార్. చక్కదనంగా అంటే ఎట్లుందంటారు? ఏముంది, పాల బిల్లు కూడా వచ్చి ఇచ్చిలేదా? ఇప్పుడు దాకా బర్రగాసుకొచ్చి అడక తినే పరిస్థితి వచ్చింది. అట్లా ఉంది లెక్క. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకున్నది ఒకటే ఎకరన్నర. ఒకటే ఎకరన్నర. రైతు బంధు పడ్డదా మరి దానికి? పర్లేదు ఇంకా. రైతు భరోసా ఇస్తారా అనే? ఎప్పుడు ఇస్తాడు ఇంకా ఆయన? ఇప్పుడు రైతు భరోసాలో కొత్త కండిషన్స్ పెడుతున్నాడే. ఏ సీజన్ కి అప్పుడే దరఖాస్తు పెట్టుకోవాలి, ప్రతి సీజన్ కి అప్లై చేసుకుంటేనే ఇస్తున్నాడట. ఎట్లుందంటావు? మాకు ఇంతకుముందు ఎవరు చెప్పలేదు కదా. నాకు అయినా ఎకరాల కొద్దిగా ఉంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకు ఉన్నదే గింత గీత గింత మళ్ళు గింత గింత మళ్ళు ఉన్నాయా? అట్లయితే ఎట్లనే ఎట్లా ఇక గట్టిన ఈ కూలి నాలో చేసుకొని బతున్నాం. రైతు బంధు వల్ల ఆసరా అయ్యేదా రైతు భరోసా? ఈ పొలాల పైరుకు మంది తెచ్చేసుకునేది అంతే. దాంతో ఏం పెద్ద సంపాదించుకోపోయేది. ఆడికి కలుపులో ఇప్పుడు పడతలేదు, ఇబ్బంది అయితే లేదు. ఈ ఇబ్బంది అని గట్టిన చేసిన దాంట్లోకి వెళ్ళి ఓ బుక్క తిన్నట్టు ఓ బుక్క వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అట్లా వస్తుంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఓవరాల్గా? ఏం మంచిగా లేదు. ఇంతకుముందు ఏమంటే చెప్పు తీసుకొని కొట్టుకోవాలన్నా? ఎందుకు అట్లాంటివే మరి? ఎందుకు అట్లా అంటే ఇక ఆయన అది చేస్తా ఇది చేస్తా అని జనాలను మోసగించి గెలిచి అది చేసిండు కదా. శ్రీలత. ఏం చేస్తుండు? నేను వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఓన్ లేదు, కౌలు రైతుగా మేము వ్యవసాయం చేసుకుంటాం. అంటే కౌలు రైతు పడ్డాయా? కూలీ రైతులకు మాకు ఏమి పడలేదు సార్, మాకు ఏమి రావు. ఇంత కొడితే ప్రభుత్వం నుంచి ఏది అందలే మాకైతే ప్రస్తుతానికి. ఏది అందలేదా? ఇస్తా అన్నారు 12,000 కూలీ రైతులకు ఇస్తారు. మాకేం లేదు సార్ అవన్నీ. అట్లయినా ఎవరు ఒప్పుకుంటారు సార్? ఎవరి భూమి వాళ్ళది అన్నప్పుడు కౌలు రైతుకి ఎందుకు ఎవరికి రావవి డబ్బులు అట్లా అనుకుంటున్నాం. ఇప్పటివరకు వేసిరా మరి? ఇంకా వాళ్ళలేదు సార్ మాకు. ఇంకా వాళ్ళలేదు. అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిరేమన్నా? అప్లై చేసుకునే అంటే అప్పుడు అన్నీ అప్లై చేసుకుని పైకి పోతాయి అవన్నీ అని అన్నారు కానీ ఇంకా వాడతలేవు సార్. ఏవి రైతు భరోసా ఏమైనా వస్తున్నాయి? ఇంకా వాళ్ళేదంటారు కదా సార్. ఈ 6 నెలలు ఏ పంట అయితే వాళ్ళేదో అని అన్నారు. కొత్త విధి విధానాలు తీసుకొచ్చి రైతు భరోసాలలో ఏదైతే 6 నెలలకు ఒకసారి అప్లై చేసుకోవాలంటారు. ఎట్లా చూస్తారమ్మా? 6 నెలలకైతే చాలా ఇబ్బంది ఉంది సార్. అందరు ప్రతి ఒక్క రైతు అయితే చదువుకున్న వారైతే ఉండరు. చదువుకున్న వాళ్ళైతే ఏం కాదు, చదువుకున్న వాళ్ళకైతే 6 నెలలు తిరగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ చుట్టూ. మనం ఇది పెట్టడం వల్ల రైతులకు ఇబ్బందేనా? ఇబ్బంది ఖచ్చితంగా. ఏమనుకుంటారు రైతులు? ఎట్లుంది గవర్నమెంట్ పాలన? గవర్నమెంట్ పాలన అంటే ఇంకా మనకు ముందు ముందు చూస్తే తెలుస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇట్లా ఇబ్బంది. పథకాలు వస్తున్నాయా? ఒక గ్యాస్ పైసలు పడుతున్నాయి సార్ మామూలుగా. అంటే అందరు పడతలేవు. మా ఇంట్లో మేము 3 ఉన్నాము, మా 2 పడుతున్నాయి కానీ మా అత్తయ్య పడతలేవు. అట్లా మాకు ఒక గ్యాస్ తరపు నుంచి అయితే డబ్బులు పడుతున్నాయి అంతే. ఫ్రీ బస్సు. ఇప్పుడు మేము ఎక్కడికైనా పోయేటప్పుడే కదా ఎక్కిపోయేది మేము. ఫ్రీ బస్సు అది మన సిటీలో ఉన్న వాళ్ళకైతేనే నడుస్తుంది ఫ్రీ బస్సు. మేము రోజుకి పని చేసుకుంటాం, మాకేమిటికి ఫ్రీ బస్సు మా కోసం. మేము ఎప్పుడో ఒకసారి పోతాం సారు, ఎప్పుడో ఒకసారి పోతాం మేము. ఏమిటి పోతాం చెప్పు? మేము ఈ సిటీలో ఉన్న వాళ్ళకి డ్యూటీలో చేసిన వాళ్ళకే మంచిగా ఉంది ఫ్రీ బస్సు. మాకైతే ఎప్పుడో ఒకసారి గిట్లా ఊళ్ళపోటీ పోతుంది వస్తుంది కానీ ఎక్కువ శాతం మేము పోం కదా సార్. రుణమాఫీ లేదు మాకైతే, వ్యవసాయం ఏది లేదు సార్. మాకు భూమే లేదు. ఇంకా ఇల్లు ఇస్తాడేమనుకుంటే ఇల్లు ఇట్లా లేదు సార్. మాకు ఏం లేదు, నోనికి ఆదుకోవాలిగా సార్. ఏది ఇందిరా మిల్లు లేదు, ఏది లేదు. చేస్తున్నారు కానీ వస్తాయి అంటారు కానీ ఏవి ఇంకా ఇంతవరకు ఏమి ఇవ్వలే. ఏం లేదు. మహిళలకు మీకు 2,500 ఇస్తున్నారు కదా? లేవు. 2,500 లేవు. మాకు కనీసం గ్యాస్ పైసలు అని పడాలి కదా సార్. మాకు గ్యాస్ పైసలు లేవు, ఏవి లేవు. లేవు. పింఛన్ 2,000 వస్తాయి సార్ మాకు. ఇచ్చిన హామీలను ఏం వస్తలేవు అయితే? ఏం లేవు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి అంతేనా? మళ్ళీ వస్తాడు అన్ని కసాకగా చేసినాను. మరి ఏముంది, రైతు బంధు అని బంధు పెట్టిండు. ఒక బస్సు పెట్టిండు. బస్సులు ఉడుతున్నావు మేము. వస్తుంది ఇంట్లోనే నాటేసుకుంటే చేడుతుంది. ఇంకేం చేసిండు అయ్యా ఆయన ఇంత పొడుగు? ఆడు మళ్ళీ రాడిగా మంచోళ్ళు అయితే. మరి ఏంది, రైతు బంధు కూడా బంధు పెట్టిండు భూములు ఉన్న వాళ్ళకు. ఇక మరి ఇక ఏం చేసుకొని బతారు? చేసిండు, ఆయన బొంద చేసిండు రుణమాపు. ఏం చేసిండు? ఏం చేయలే.
పెంచి 4000 ఇస్తా అన్నాడు, వస్తుందా పోనీ? 4000 కాదు 5000 ఇస్తాను కారు మీద నిలబడ్డాడు ఆడు ఆ. మగమల్ల చెప్పులు ఎవరు మరి ఇంకేంది ఆయనే రేవంత్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డా? ఆ. పథకాలు ఏం వస్తలేవు అయితే? మాకేం లేవు సారు ఏది వస్తలేదు. ఏది లేదు 500 సిలిండర్ అయినా వస్తుందా? 500 సిలిండర్ ఎక్కడిది ఆ. గన్ని పైసలు తీసుకుంటుండే ఆయన సిలిండర్కు ఇంకా 5000 ఇస్తూ 5000కి వస్తున్నాడు 500 400 పడతాయి అన్నాడు అప్పుడు 400కే ఇస్తా అన్నాడు ఆ. ఇప్పుడు 500 పథకాలు ఏం వస్తలేవు అయితే? ఏమొస్తలేవు సార్ ప్రజాపాలన మీకు మీ పేదల ప్రభుత్వం అని చెప్తున్నాడుగా. ఆ. మీ బావగారు ఏం చేస్తాడట? ఏం చెప్తాడో ఏం చేస్తాడో ఇక రాడు ఆ. మళ్ళా రాడా? ఇంకా మళ్ళీ వస్తాడు 10 ఏళ్ళ వరకు రేవంత్ రెడ్డి ఉంటాడట. ఉండిపోయినాడు ఇంకా ఆయన చక్కగా చేసినాను ఆ. ఏం చక్కగా చేస్తలేడా? ఏం చక్కగా చేస్తుండు పింఛన్ ఇవ్వటి ఇస్తలేడు. ఇగో మా ఆయన కూడా కుంటి ఆయన అయిండు. ఇప్పుడు నా 3 ఏళ్ళ పోతే పింఛన్ ఇవ్వటి ఇస్తలేడు. ఉండడానికే పెడుతుండు. మాకేం లేదు కూలే. 6000 పింఛన్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. 6000 కాదు రూట్ భాష కూడా తెలియదు. ఒక బంగ్లా ఉంది, బంగ్లా చూస్తారు కానీ ఏం లేదు. మాకు గుంట భూమి కూడా లేదు. అంతే రెక్కలే ఉన్నాయి. ఇగో కాలు లేకు, ఇగో మొక్కలు లేకు, ఇగో ఇలా వాడి వస్తున్నా. ఎవడు అయ్యానా అమ్మనా? రెక్కలే ఉన్నాయి, ఏం లేవు సారు. కూలీ రైతులకు కూడా 12000 ఇస్తా అన్నాడుగా మరి. 12,000 పరకలేవు, పరకలేవు. ఉన్నాడు ఆడు ఆడ ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అంతే సార్. ఇక ఎవరు రేవంత్ రెడ్డి? అంతేనా? ఈ పథకాలు ఏం వస్తలేవా మరి? 500 సిలిండర్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు. ఆ సిలిండర్ పైసలు కూడా పడతలేవు సార్ మాకు. పడతలేవు 900 పడితే ఆ రూపాయి కూడా పడతలేవు. ఆడు ఆఫీస్ కాడికి పోయేట ఆడుగో ఈడుగో అంటారు. మరి ఎట్లా చేయాలన్నా బస్ పెట్టండి, ఎట్లుంది ఫ్రీ బస్? ఆ ఫ్రీ బాస్ ఎవడు బతుడు? చదువుకున్న వాళ్ళకు పోరగాళ్ళ కష్టం ఎవడు బతుడు సార్ ఫ్రీ బాసు? ఫ్రీ బాస్ పెట్టి లాస్ పెట్టి ఇంకేదైనా ఆదాయం పెట్టినా బతుకుదురు. అది ఫ్రీ బాస్ ఏం సింగారం? లాసేనా? రాసే రైతు బంధు అన్న పెట్టి సగంలో సగం పెట్టి అన్న భూమి తిరిగి ఇచ్చిన అది ఫ్రీ బాస్ ఎవరిని బతికిస్తుడు? మంచి ఉత్తగానన్నా పోతురు చదువుకుంటారు ఆడోళ్ళు. అంతే ఇక. రైతు బంధు పడుతుంది అన్నారు కదా సార్, మరి రైతు బంధు పడతలేదుగా మాకు. మరి రైతు బంధు పడతలేదు, కూలీలకు డబ్బులు కూలీ తక్కువ మాకు. మరి ఏం వస్తలేవు, గ్యాస్ పైసలు పడతలేవు. గ్యాస్ పైసలు ఇస్తున్నారు పడతలేవు. మరి ఎట్లా కూలీలు చేసుకొని ఎంతగానో బతకాలి సార్ మేము? ఒక 2500 నూనె డబ్బాకు 20 చేసిన కూలీ 500 పోయి 2500 నూనె డబ్బా తెచ్చుకొని ఎట్లా బతకాలి మేము? ఉల్లిగా 200కి 15000 ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇయ్యలేదు సార్. కొత్త షరతులు కొన్ని పెడుతున్నాడు అందులో. అంటే ఏ సీజన్ పంటకి ఆ సీజన్కి దరఖాస్తు పెట్టుకోవాలట, అట్లా అయితేనే వస్తుందట రైతు బంధు. అంటే సంవత్సరానికి 2 సార్లు అప్లై చేసుకోవాలట. అది మంచిగా ఉందంట అట్లా. అప్పుడు లేదుగా సార్, మరి అట్లా అప్పుడు వచ్చినాయి కదా మరి రైతు బంధు. మేము ఏ దరఖాస్తులు పెట్టకుండా రైతు బంధు వచ్చింది. మరి ఇప్పుడు ఏ రైతు బంధుకు ఏ దరఖాస్తు పెట్టాలనో తెలియదుగా మాకు. సంవత్సరానికి 2 సార్లు పెడితే ఏ పంటకు ఆ పంటకి ఇస్తారట. మరి అప్పుడు లేదుగా అట్లా. మరి అప్పుడు ఉంటే అప్పటి సంది మేము పెడదామని పెడదాము, అప్పటి సంది లేదుగా ఇట్లా. మరి ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. లేడీస్కు 2500 ఇస్తామన్నాడు, అవి లేవు. మీ షరతుల వల్ల రైతుకి ఇబ్బంది జరుగుతుందా? చాలా జరుగుతుంది మరి ఇబ్బంది జరుగుతుంది కాదా. మరి ఆడికి పోతే మేము చదువుకొని మొక్కలు ఆడ నిలబడితే పోన్ మమ్మల్ని ఎవరు దేకటోడే లేడు ఆడ. బయటికి వెళ్ళగొడతాడు. ఈ అమ్మని బతలాడాలి, ఆ అమ్మని బతలాడాలి, ఆ అయ్యని బతలాడాలి, ఈ అని బతలాడాలి. మరి మాకు చదువుకుంటేనేమో మాకు అర్థం అవు. మాకు అర్థం కాబట్టి మమ్మల్ని ఎవరు బ్యాంకులో పోతే ఎవరు దేక్తలేడు మమ్మల్ని. మరి ఎట్లా బతకాలి మేము? మరి మాకేం అర్థమవుతలేదు అసలు. వ్యవసాయ పనులు ఇటు బిజీగా ఉంటారు, అటు అప్లై చేసుకోవడానికి అటు రాకపోయా బిజీ. మరి ఎట్లా ఏం మరి అర్థమవుతుంది. కూలీ వేసుకొని బతుకుడే అవుతుంది మాది. ఒక 500 కూలీ చేసి మేము బతకాలి, పిల్లలు చదువుకోవాలి. ఈ 500 మళ్ళీ నూనె పెరిగే, ఉప్పు మిరపకాయ పెరిగే, 250 రూపాయలు మిరపకాయలు, 300 రూపాయలు అల్లం ఎల్లిగడ్డ, నూనె డబ్బు 2500. మరి 500 చేసి ఏం బతకాలి సార్ మేము? మరి ఏమో ఎట్లా బతాం మరి. ఇక మహిళలకు 2500 కూడా ఇస్తాను. ఇయ్యలేవు కదా సార్, చెప్తున్నా కదా, ఇయ్యలే, అవి లేవు, ఏవి లేవు. రైతులను ముంచుండి అందరు ముంచుండి ఏం లేదు, రాబలేదు. ఇప్పుడు మళ్ళా మరి మా ఆయన వాటర్ పెడతాడు, జీతాలు నెల నెలకు కూడా వస్తూనే లేవు సార్. మరి 2-3 నెలలకు ఒకసారి చేసేదే మా ఆయన ఆ పని. మరి మా ఆయన చేసేది ఆ పని, ఇప్పుడు నీ కూలి చేసి ఆయననే దాస్తున్నా. మరి జీతాలు కూడా సరిగా లేవు మాకు. మరి వాటర్ మెన్లకే జీతాలు ఉండయా? అందరి జీతాలు ఉంటాయి, మరి వీళ్ళకి ఎందుకు ఉండయి? ఉండాలిగా వీళ్ళకి కూడా. మాకు ఎటు చూసినా మాకే ఇబ్బంది అవుతుంది.
ప్రజాపాలన అంటుండు కదా ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు ఏం చేస్తలేడమ్మా మరి. ఏమో మరి ఏం చేస్తలేడు. అప్పుడేమో చేస్తాం ఇవి అవి అన్నీ చెప్పిండు. ఇప్పుడైతే ఏం లేదు మరి. 1 ఇయర్ పాలన ఎట్లుంది? సంవత్సరం అవుతుంది కదా. సంవత్సరం అవుతుంది, ఏం మంచలేదు. ఏం మంచలేదు మాకు. ఏం మంచి చేస్తుండే ఆయన. ఒక్కటన్నా నిక్రమం ఏది లేదు. బస్సులు పెడితే బస్సుకు కొట్టుకొస్తారు ఆడ, కొట్టుకొస్తారు బస్సులు, కొట్టుకొస్తారు బస్సులకైతే. లేడీసులే పంచాయతీ జుట్లు పట్టుకుంటారు బస్సులల్లో. మొగ ఆయన అయితే ఇల్వలేని మాటలు ఆడదాన్ని. ఇక ఇల్వ లేకుండానే ఉంది మాకైతే. ఏడి పోయినా ఏం మంచలేదు మాకు. కోటీశ్వరం చేస్తారట ఇంకా మిమ్మల్ని. ఏది కోటీశ్వరు, ఏది కోటీశ్వరు ఇప్పుడే కనబడుతుంది ఆయన కోటీశ్వరు. మహిళల్ని కోటీశ్వరం మరి ఇప్పుడు కళ్యాణ పథకం అది లేదు, ఏది లేదు. తులం బంగారం లేదు, అప్పుడు వచ్చినాన్ని కూడా ఇప్పుడు కూడా లేవు. ఏది లేదు. జనాలు ఏమనుకుంటారు మరి? ఇప్పుడు ఆడ కేసీఆర్ కిట్ వచ్చేది గవర్నమెంట్లో, మరి ఆ కేసీఆర్ కిట్ కూడా పోయింది. మరి పైసలు పడేది మగ పిల్లగానికి 12,000, ఆడపిల్లకు 15,000 ఇట్లా పడేది. మరి ఆ పైసలు ఇట్లా లేవు, ఏవి లేవు. అన్ని అవ్విస్తా అన్నీ ఫస్ట్ చెప్పిర్రు, ఇప్పుడు ఏవి లేవు. మరి ఎట్లా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఏది లేదు. కళ్యాణ లక్ష్యం కూడా వచ్చేది అప్పుడు, ఇప్పుడు లేవు. అన్ని బంద్ చేసిండు, ఏది లేదు. కేసీఆర్ కిట్ మంచిగా వచ్చేది గవర్నమెంట్లో. కేసీఆర్ కిట్ పోయింది, పైసలు పోయినాయి, అన్నీ పోయినాయి, ఏది లేదు. బతకలేక పోతున్నాం మరి మేము 500 కూలి చేసి అయితే. మరి మీకు సంక్షేమం అన్ని అందిస్తా అంటున్నాడు, అందుకే పథకాలు ఇస్తున్నాం అంటున్నాడు. ఏవి సార్ పథకాలు రావట్లేవు, ఏం వస్తలేవు కదా సార్. మేము వస్తే తీసుకొని మేము ఏమన్నా రాలేదని చెప్తాం, ఏమన్నా వస్తలేవు కదా. మరి అప్పుడు ఎన్నికల ముందు మార్పు రావాలని కోరుకురు, ఓట్లేసి. అప్పుడు ఈ మా జనాలు కూడా ఊకే ఆయననే ఉండాలి, ఈయనెంత మంచిగా చేస్తాడో చూద్దాం అన్నట్టుగా చేసిర్రు. ఇప్పుడు ఆయన దాంట్లో ఈయన కొంచెమన్నా చూపిస్తలేడు కదా. చూపిస్తే బాగుండు కానీ మరి ఏం లేదు. మంచిగా చేస్తాడేమో అనుకున్నాం, చేస్తలేడు.